హలో అండి, నేను ఆశు. ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ఆత్మానుబంధాలు. జాస్తి రమాదేవి గారు రచించారు. వారం రోజులుగా ఆలోచిస్తుందన్న పూర్ణమ్మ. తనకొచ్చిన ఆలోచన అమలుపరచమని 2 కొడుకులతో సంప్రదించింది. కానీ వాళ్ళు పడనిచేలా లేరు. ఎప్పట్లాగే జరిపించేద్దాం, నీదంతా చాదస్తం అంటూ చిన్న కొడుకు రవిచంద్ర తను చెప్పిన దాన్ని కొట్టిపారేశాడు. ఈ ఒక్కసారి తన మాట వినమని బ్రతిమలాడుతుంది అన్నపూర్ణమ్మ. తల్లి అడిగింది పెద్ద కోరికేం కాదు, తీర్చగలిగిందే. కానీ దానికోసం బోల్డెంత సమయం, డబ్బు వృధా అవుతాయి అని వాళ్ళ అభిప్రాయం. అంత దూరం ఏం వెళ్ళగలం? వెళ్ళినా అక్కడ మన కోసం స్వాగతం పలికేవాళ్ళు ఎవరున్నారట? వయసు మీద పడుతున్న కొద్దీ మీ అమ్మకి చాదస్తం ఎక్కువ అవుతుంది. తిని కూర్చుంటుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి మరి అంటూ కోడళ్ళు ఆమెకి వినిపించేలాగే భర్తలకి స్టేట్మెంట్లు ఇచ్చేశారు. అన్నపూర్ణమ్మ మదన పడిపోతుంది. తన కోరిక తీరదా అన్న దిగులు ఎక్కువైపోయింది. ఆవిడ వయసు తక్కువేమి కాదు, 85 ఏళ్ళు. వచ్చే ఏటికి ఉంటుందో లేదో తెలీదు. ఎవరూ తోడులేనిదే కదల్లేని వృద్ధాప్యం. చాలా చిన్న కోరిక తనది అని ఆమె భావన. కానీ కొడుకులు ఆ కోరికను మన్నించేంత ఖాళీగా లేరు. డబ్బు ఖర్చు చెయ్యొచ్చు కానీ కాలాన్ని ఖర్చు చేయటం ఇష్టం లేని వాళ్ళు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నవాళ్ళు, 2 చేతులు సరిపోక ప్రయాసపడుతున్న వాళ్ళు. అన్నపూర్ణమ్మకి 2 కొడుకులు, రవిచంద్ర, రాధాకృష్ణ. వాళ్ళకి 4 పిల్లలు. ఇప్పుడిప్పుడే వాళ్ళకి పిల్లలు తయారవుతున్నారు. ఆవిడ 4వ తరాన్ని చూసేసింది. పోనీ నానమ్మ కోరిక వినొచ్చు కదా డాడ్, రవిచంద్ర కొడుకు తండ్రిని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే అతనికి నానమ్మ కోరికలో ఎక్సైట్మెంట్ ఉంది. వినడానికి అది చిన్న కోరికే, కానీ ఎంత ప్రయాస. ముసలావిన్ని ఇక్కడి నుంచి అక్కడికి చేరేయడం ఎంత కష్టం. పైగా అన్నీ సమకూర్చుకోవాలంటే వారం ముందే ఇక్కడ పనులన్నీ వదులుకొని అందరం బయలుదేరాలి. అంతా టైం వేస్ట్రా అని తీసిపడేశాడు రవిచంద్ర. పిల్లలందరూ నానమ్మ తరపునే వాదిస్తున్నారు. తన భర్త సంవత్సరికం తన మెట్టినింట జరగాలని అన్నపూర్ణమ్మ ఆశపడుతుంది. ఆ ఊరిని వదిలేసి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు జరిగితే కొడుకుల్లో ఎవడో ఒకడు విసుక్కుంటూ వెళ్ళి వచ్చేవారు తప్ప తల్లిని ఏనాడు తనతో రమ్మని అడిగింది లేదు. అన్నపూర్ణమ్మ వస్తానని అన్నదీ లేదు. దాదాపుగా తన భర్త రాఘవరామయ్య పుట్టిన ఊరు, తను మెట్టిన ఊరు ఒకటుందని అన్నపూర్ణమ్మ మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ఇన్నాళ్లకు ఎందుకో తెలీదు ఈ సంవత్సరం భర్త సంవత్సరికం తను మెట్టిన ఊర్లో చెయ్యాలని కొడుకుల్ని ప్రాధేయపడింది. ఆవిడ కోరింది ఏ కోకో ఏ పండో అయితే వెంటనే కొని తెచ్చిచ్చేవాళ్ళు, కానీ తల్లి కోరింది అయ్యే పని కాదనేదే వాళ్ళ విసుగంతా. మావగారు చనిపోయాక ఆస్తి పంపకాలు జరిగాయి. 2 అన్నదమ్ములు సమానంగా వాటాలేసుకున్నారు. రఘురామయ్య తన వాటాలు అమ్ముకున్నాడు, వ్యాపారంలో అడుగుపెట్టాడు. తమ్ముడు శ్రీనివాసరావు మాత్రం పాడి పంటలు, పొలాలు అంటూ ఊళ్ళోనే ఉండిపోయాడు. ముసలి తల్లి ఆలనా పాలన తమ్ముడే చూసుకుంటున్నాడు కాబట్టి ఇంటిని ప్రస్తుతానికి తమ్ముడికే వదిలేశాడు రఘురామయ్య. కొన్నాళ్ల తర్వాత తల్లి కాలం చేసింది. కర్మకాండ తాలూకా ఖర్చులు తమ్ముడు పెట్టుకున్నా రఘురామయ్య కించిత్ కూడా అందులో తలదూర్చలేదు. తల్లి వాడికి ఏదో ఇచ్చే ఉంటుంది అని రఘురామయ్య లోపలి అభిప్రాయం. అన్నపూర్ణమ్మ ఎప్పుడూ భర్తనే అనుసరించేది తప్ప ఇది తప్పు ఇది ఒప్పు అని ఆలోచించేది కాదు. తల్లి లేదు కాబట్టి ఇంటిని కూడా వాటాలు వేయాలన్నాడు రఘురామయ్య. శ్రీనివాసరావు ఘర్షణ పడ్డాడు. పెద్ద మనుషులు పరిష్కారంగా రఘురామయ్యకు కొంత డబ్బిచ్చి ఇల్లు శ్రీనివాసరావుని ఉంచుకోమని చెప్పడంతో ఆ సమస్య అక్కడితో తెగిపోయింది. నాది అని చెప్పుకోవటానికి ఇక రఘురామయ్యకి సొంత ఊర్లో ఏమీ లేదని తేల్చారు. ఆనాటితో ఊరితోనే కాదు తన తమ్ముడి కుటుంబంతో కూడా అనుబంధం లేకుండా పోయింది. అందుకు రఘురామయ్య ఏనాడూ చింతించలేదు. పిల్లలకి అన్నపూర్ణమ్మకి కూడా ఎలాంటి సెంటిమెంట్స్ లేవు.
ఊళ్ళో ఉన్నంతసేపు తోడికోడళ్ళు ఎప్పుడూ సఖ్యతగా ఉన్నది లేదు. పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి అన్నట్లు చాడీలు, వంకపెట్టి దెప్పి పొడుము మాటలు మాట్లాడుకుంటుంటే అవన్నీ విని అత్తగారు బాధపడేది. తోడికోడళ్ళంటే అక్క చెల్లెల్లా ఉండాలి కానీ ఇలా కీచులాడుకోవటం ఏంట్రా? అన్నదమ్ములేలాగూ కలిసి ఉండటం లేదు. కనీసం మీరైనా సఖ్యతగా ఉండి వాటిని సర్దుబాటు చేస్తారేమో అనుకుంటే ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్లు మీరు కూడా ఇలా నన్ను ఇరకాటంలో పెట్టేయటం ఇదేమన్నా బావుందా? పలానోళ్ళ కోడళ్ళు ఇలాగా అని చెప్పుకోరా ఎవరన్నా అని బాధపడుతూ ఉండేది అత్తగారు. పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు, కూర దగ్గర నుంచి పొలం వరకు అన్ని విషయాల్లోనూ తోడికోడళ్ళు అన్నపూర్ణమ్మ దమయంతి మధ్య దెప్పిపొడుపులే. ఆడవాళ్ళ గొడవ పెద్దదైపోవటంతో అన్నదమ్ములమనే విషయం, కలిసి పెరిగామన్న విషయం, ఒకే తల్లి గర్భంలో ఊపిరి పోసుకొని బయటకొచ్చామన్న విషయాలే మర్చిపోయి రఘురామయ్య, శ్రీనివాసరావు ఒకరి మీద మరొకరు కలబడేవాళ్ళు. దానికి తోటికోడళ్ళు అగ్నికి ఆజ్యం పోసి రెచ్చగొట్టేవాళ్ళు. యుద్ధంలో శత్రువుల మధ్యనన్నా ఓ రాజనీతి ఉంటుంది కానీ అన్నదమ్ముల మధ్య అదీ కానరవడం లేదు అంటూ ఊళ్ళో వాళ్ళు వాళ్ళని విడదీసేవాళ్ళు. తండ్రి ఉన్నా ఏం చేయలేక థూ కుక్కల్లారా అని ఉమ్మి లోనికి వెళ్ళిపోయేవాడు. అన్నపూర్ణ దమయంతిని, దమయంతి అన్నపూర్ణని శాపనార్థలు పెట్టుకొని రోజంటూ ఉండేది కాదు. అలాగే పిల్లల్లో కూడా సఖ్యత ఉండేది కాదు. మాది మీది అనే వేర్పాటు వాదం పెరిగిపోయింది. ముసలైన చనిపోగానే ఆ ఊరితోనూ అక్కడి బంధాలతోనూ అవసరం లేదంటూ సంబంధాలు తెంచుకున్నారు రఘురామయ్య, అన్నపూర్ణమ్మ. పెద్దల బాటలోనే అన్నట్టుగా వాళ్ళ పిల్లలు కూడాను. ఇన్నేళ్లు గడిచిపోయిన తర్వాత తల్లి ఇప్పుడెందుకు సొంత ఊళ్ళో, అందున తమదంటూ చిన్న గుడిసె కూడా లేని చోట తండ్రి సంవత్సరికం జరగాలని ఇంతగా ఇప్పుడు పట్టుపట్టడం ఏమిటో కొడుకులిద్దరికీ అంతుపట్టడం లేదు. చిన్నాన్న చనిపోయాడని తెలిసినా అమ్మ కదిలి వెళ్ళలేదు. తామేదో ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా వెళ్ళి వచ్చేశారు. మళ్ళీ వాళ్ళని ఇప్పటి వరకు పలకరించిందీ లేదు, అటువైపు తొంగి చూసిందీ లేదు. వాళ్ళు తమని పూసుకొని తిరిగిందీ లేదు. ఇప్పుడు ఏముందని ఆ ఊరు వెళ్ళి ఎవరి పంచలో ఉండి ఆ కార్యక్రమం జరిపించాలని అమ్మ ఆలోచిస్తుంది. రామకృష్ణ ఒకటే చిరుబుర్లాడుతున్నాడు. కొడుకులు ఇద్దరూ ఎంత నచ్చ చెప్పినా అన్నపూర్ణమ్మ పట్టిన పట్టు విడవలేదు. పైగా నిరాహార దీక్ష మొదలుపెట్టింది. ఎంతైనా కన్నతల్లి కదా, ఎప్పుడు తమ తోడిదే లోకం అన్నట్టు కాలం గడిపింది ఆవిడ. అలాంటి ఆవిడ ఆఖరి రోజుల్లో ఇలా పస్తులతో ఉంటే చూస్తూ పట్టనట్లు ఉండటం కొడుకులుగా ధర్మం కాదు కాబట్టి చివరికి అన్నదమ్ములిద్దరూ దిగివచ్చారు. అమ్మ కోరిక ప్రకారం సీతారామపురం వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. భార్య మాలతితో రామకృష్ణ ఆ విషయమే చెప్పాడు. కాసేపు చిరుబుర్లాడింది మాలతి. చివరకు మీ అన్నదమ్ములిద్దరూ ఇంతే, తల్లి మాట జవదాటరు. మెమంటోస్ ఇచ్చి ఫొటోస్ తీసి ఫ్రేమ్ కట్టించి పూజించొచ్చు మీ ఇద్దరిని అంటూ చిరాగ్గా మొహం పెట్టింది. తర్వాత ఫ్రేమ్ కట్టించి పూజిద్దురు గాని ముందు ప్రయాణానికి కావాల్సినవి సర్దుకోండి. అక్కడ మన కోసం ఏర్పాట్లు చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మన భోజనం మనమే తయారు చేసుకోవాలి. కుక్కుని తీసుకుపోదాం. నేను వంట చేసి చాలా ఏళ్ళయింది బద్ధకంగా అంది మాలతి. కుక్కు గిక్కు రారు. ఇక్కడ పిల్లలకి అవసరం ఉంటుంది. పల్లెటూరులో ఎవ్వరూ కుక్కుల్ని పెట్టుకొని వంట చేయించుకోరు. వింత మనుషుల్ని చూసినట్లు చూస్తారు అన్నాడు రామకృష్ణ అర్జెంట్ ఫైల్స్ చూసుకుంటూ, అవసరమైన చోట సంతకాలు చేస్తూ. అబ్బా, ఈ ముసలావిడ ఒక్క పని చెయ్యరు. చస్తున్నాం ఆవిడ చాదస్తంతో విసుక్కుంటూ బీర్వాలోంచి డ్రస్సులు తీసుకుంటుంటే భార్యను వారించాడు రామకృష్ణ. అక్కడ ఈ డ్రెస్సులు నడవ్వు, శారీస్ పెట్టుకో. మై గాడ్, శారీస్! భార్య కళ్ళింత చేస్తుంటే నవ్వొచ్చింది అతనికి. వారం రోజులేగా, ఎలాగో అడ్జస్ట్ అయిపో. ఇంతకీ పిల్లలు వస్తామంటారేమో. వాళ్ళెందుకు? వాళ్ళు చచ్చినా రారు. బోర్ విలేజ్ అంటారు.
అక్కడి వెదర్ పడదు వాళ్ళకి. లేనిపోని డిసీజెస్. అందులోనూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ ఏముందని వస్తారు? అయినా వాళ్ళకి ఒక మాట చెప్పడం మంచిది, చెప్పలేదని ఫీల్ అవుతారేమో అంటూ సెల్ తీసుకొని కొడుకు కోడలికి, కూతురు అల్లుడికి మెసేజెస్ పాస్ చేశాడు రామకృష్ణ. రవిచంద్ర చెప్పింది విని అంతెత్తున లేచింది అతని భార్య భారతి. ఆమెకు సుతరాము ఆ పేడవాసన కొట్టే పల్లెటూరుకు వెళ్ళటం ఇష్టం లేదు. మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్గా అందరూ కలిసి ఏదైనా పల్లెటూరు శ్రమదానం పేరుతో క్యాంపు వెళ్ళినప్పుడు కేవలం పేపర్లో ఫొటోస్ వచ్చాయని అతి కష్టం మీద వంగి కాస్త శ్రమ పడుతుంది తప్ప ఆవిడకు ఏమీ చిత్తశుద్ధి లేదు. ఇంటికి వచ్చాక డెటాల్ వాటర్తో స్నానం చేసి చేతులు 10 సార్లు వాష్ చేసుకుంటుంది. అప్పటికి కానీ ఆవిడకి సాటిస్ఫాక్షన్ కలగదు. స్పూను ఫోర్కు అంటూ హడావి చేస్తుంది. అలాంటప్పుడు ఆ మహిళా మండలి అంటూ ఊరేగడం దేనికి అని రవిచంద్ర ఎప్పుడైనా ఏడిపిస్తే, జస్ట్ అదర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉండాలి, అప్పుడే ఈ సొసైటీలో మనం కనిపిస్తాం అని వెంటనే ఆన్సర్ చేస్తుందామె. సొంత ఊరు బయలుదేరాలని భర్త చెప్పగానే నీరసం వచ్చేసింది. నో ఆర్గ్యుమెంట్స్. భర్త వినడు. జస్ట్ ఇప్పటికిప్పుడే అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి? నాకు చాలా పనులున్నాయి. మాలతి అక్క ఉందిగా, బావ మీరు అత్తగారు ఎలాగా ఉంటారుగా, చాలేండి నన్ను వదిలేయండి అంది భారతి. అదేం కుదరదు భారతి, అక్కడ వారం రోజులు ఉండాల్సి రావచ్చు. వదిన ఒక్కతే పనులు ఎలా చేసుకోగలదు? 2 కోడళ్ళు లేకపోతే ఎలా కుదురుతుంది? అసలే ఆ ఊళ్ళో చాదస్తాలు ఎక్కువ. అవునవును, మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే తెలుస్తుంది. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. అందుకు కనీసం 2 రోజులన్నా నాకు టైం కావాలి. నా హెయిర్కి మసాజ్ కావాలి. లేదంటే మనం వెళ్తున్నది మిస్ ఇండియా కాంపిటీషన్కి కాదు కానీ పిల్లలందరికీ చెప్పి కావాల్సినవన్నీ సర్దుకోండి. తెల్లవారుజామునే బయలుదేరుతున్నాము. పిల్లలా? వాళ్ళెందుకు? స్కూల్స్ పోతాయి. చిన్నబాబుకి చంటి పిల్లాడు, ఎలా కుదిరిద్ది? నిరసనని అణుచుకోలేకపోతుంది భారతి. కుదిరితే రాత్రికి రాత్రి అత్తగారిని హత్య చేయాలన్నంత కోపం లోపల లోపల తన్నుకొస్తుంది. చివరికి పిల్లలందరూ మేము వస్తామంటే మేము వస్తాం అనేలా అన్నపూర్ణమ్మ సిద్ధం చేయించింది. తన బలగాన్ని అక్కడ అందరికీ చూపించాలని కాబోలు. పిచ్చి అమ్మ అనుకున్నారు కొడుకులు. 4 కార్లలో తెల్లవారుజామునే బయలుదేరారందరూ. అప్పుడే హిమవంతుడు సెలవు తీసుకుంటూ వెలుగు వాకిట్లో నుంచి తప్పుకున్నాడు. మ్యూజిక్కి అనుగుణంగా హమ్ చేస్తూ పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వారం రోజుల ట్రిప్ అంటే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు తప్ప అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అసలు కదా. భారతి మాలతి అత్తగారిని, అత్తగారి ఊరిని కసిగా తిట్టుకుంటున్నారు. అన్నపూర్ణమ్మ మనసు దూదిపింజంలా తేలిగ్గా గాలి కంటే వేగంగా ఊరివైపు పరిగెత్తుంది. ఇప్పుడు అందరూ తనని ఎలా ఆహ్వానిస్తారు? ఎవరు మీరు అని అడుగుతారేమో. ఇంకా ఇక్కడ ఏమి గెలిచావని వచ్చావమ్మా అని అడుగుతారేమో. దమయంతి ఎలా ఉందో తనలాగే ఒకసారి సాయం లేకుండా అడుగు కదపలేని స్థితిలోనే ఉండి ఉంటుంది. ఎప్పుడో చూసింది తను. ఒక సంఘటన కళ్ళ ముందు నిలిచి మనసును మెలితిప్పేస్తుంది. పెళ్లి కూతురిగా గుమ్మంలో నిలబడిన దమయంతి అందాన్ని చూసి అసూయతో తట్టుకోలేకపోయింది తను. అన్నపూర్ణ అంటూ అత్తగారు తనని పిలిచి హారతి పళ్ళెమిచ్చి కొత్త దంపతులకు ఆహ్వానం పలకమని పురమాయించింది. హారతి పళ్ళెం తిప్పుతూ వెలుగుతున్న కర్పూరాన్ని దమయంతి చీర మీదకు వంపింది. పట్టుచీర తురతురలాడింది. పెళ్లి కూతురు మొహం గంటు పెట్టుకొని వారం వరకు తనను పలకరించలేదు. లోపల నవ్వుకుంది తను. అప్పటికి గాని తన మనసు నెమ్మదించలేదు. బంధువుల్లో కొందరు అనుకోవటం వింది. చూశావా దాని పొగరు? పొరపాటున జారలేదు హారతి పళ్ళెం, కావాలనే దాని మీద పడేసింది అని ఎవరు ఏమనుకున్నా తను పట్టించుకోదు. తన భర్త తన అడుగుజాడల్లో నడుస్తాడు. తోడుగా తన కొడుకులున్నారు. పెద్ద కోడలిగా అత్త తర్వాత పెత్తనం తనదే. ఇంకేం కావాలి తనకి?
దమయంతి మొదటి బిడ్డను ఎత్తుకొని వచ్చినప్పుడు తను హారతి ఇస్తానన్నా వద్దని లోనికి వచ్చేసింది. దాని భయానికి హాయిగా నవ్వుకుంది. పిల్లాన్ని తన కంట పడకుండా జాగ్రత్త పడేది. పిల్లాడి చేతిలో ఉన్న కొత్త బొమ్మ తమకి కావాలని ఏడ్చేసేలా తన పిల్లల్ని ఉసిగొలిపేది. మరిది తోడికోడలు ఇక తప్పని పరిస్థితిలో బొమ్మని పిల్లలకిచ్చి పైకి నవ్వినా గాని లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారని తనకి తెలుసు. తను ఆడే ఆ ఆట తనకు ఎంతో సరదాగా ఆనందంగా ఉండేది. ఎన్నో రకాలుగా మరిది తాలూకు వాళ్ళని చిన్నబుచ్చేది. దమయంతి సిగ్గుపడేటట్టు వాళ్ళ ఎదురుగానే ఆరోపణలు చేసేది. తనకు 2 అబ్బాయిలే. దమయంతికి 2 అబ్బాయిల తర్వాత 2 ఆడపిల్లలు కూడా పుట్టారు. అత్తగారు ఆ ఆడపిల్లలకి ఎక్కడ తన బంగారు నగలు ఇచ్చేస్తుందో అని కాపలా కాసేది. పిల్లి పెసరంత కూడా దమయంతికి దక్కనివ్వలేదు. ఎప్పుడూ ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలే. ఇప్పుడు తనని చూసి దమయంతి ఏమంటుంది? తన పిల్లలకి మనవళ్ళకి ఎన్నో చెప్పింది. తనని తన పిల్లల్ని ఇప్పుడు వాళ్ళందరూ ఎంతగా ద్వేషిస్తున్నారో. ఊర్లోకి అడుగు పెట్టగానే చెంబుడు వేడి నీళ్లు తన మొహాన కొట్టినా చిన్న విషయమే. అంతకు మించిన శిక్షార్హురాలు తను. పైకి చెప్పుకున్నా గాని తను చేసిన పాపం పోయేది కాదు. కొన్నాళ్ళుగా మనశ్శాంతి లేకుండా గడుపుతుంది తను. డబ్బు సుఖాలు ఏమీ పనిచేయడం లేదు. అంతకు మించి ఏదో తపన రాచపుండులా సలిపేస్తుంది. ఒక్కసారి ఊరు వెళ్ళి దమయంతిని పిల్లల్ని చూడాలనిపిస్తుంది. అందరూ ఎంతగా కాదన్నా సరే. ఇన్నాళ్ళు తర్వాత తను మెట్టినింటికి. అమ్మా, కాసేపు ఎక్కడైనా ఆగుదామా? రామకృష్ణ అడిగాడు. వద్దురా, మనం త్వరగా వెళ్ళాలి, లేదంటే ఊరు చేరేసరికి అన్నది అన్నపూర్ణమ్మ. మధ్య మధ్యలో కాఫీలని, టిఫిన్స్ అని, భోజనం అని ఆగుతూనే ఉన్నారు. ఏం ప్రయాణమో ఏమో, ఒళ్ళంతా హూనమైపోతుంది. ఇప్పుడెళ్ళి వంట వార్పు అంటే మా వల్ల కాదు అంటూ ఆడవాళ్ళు గొనుగుతున్నారు. పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. సీతారామపురం చేరేసరికి సాయం సమయం కావస్తుంది. పశువులు వారికి అడ్డం వస్తుంటే కార్లు మెల్లగా వెళ్తున్నాయి. అన్ని పశువుల్ని ఎప్పుడూ చూడకపోవటంతో పిల్లలు కేకలు వేస్తూ అల్లరి చేస్తున్నారు. ఊరు దగ్గరయ్యే కొద్దీ పచ్చని పొలాలు దారికి అటూ ఇటూ 100 ఎకరాలు స్వాగతిస్తున్నాయి. హాయ్, భలే, కాసేపు ఇక్కడ ఆగుదామంటూ పిల్లలు కార్లు ఆపించి మరీ కిందకు దిగారు. అన్నపూర్ణమ్మ సిగ్గుతో చితికిపోయింది. ఇది మనది, ఇక్కడి నుంచి అక్కడి వరకు మన పొలాలు అని చెప్పుకోవటానికి ఏమీ మిగిల్చలేదు. కనీసం సెంటు భూమి మనది అనుకోను లేకుండా చేసింది. ఇల్లు, వాకిలి, పొలం, పాడి, నా అన్న బంధుత్వం ఏదీ ఊళ్ళో లేకుండా చేసుకుంది. పిల్లలకి ఎవరిని చూపించాలి? ఏముందని గొప్పగా చెప్పుకోవాలి? మదనపడసాగింది అన్నపూర్ణమ్మ. అమ్మా, మనం ఇక్కడ ఎక్కడుండాలి? అడిగాడు రవిచంద్ర. ముందు అమ్మవారి గుడికి పోనివ్వండి, దర్శనమయ్యాక చూద్దాం. ఏదో ఇల్లు దొరక్కపోదు. నానమ్మ, చిన్నతాత వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. మనవాడు అడుగుతుంటే గుండె చిక్కపట్టినట్లయింది. అందరూ గుడి దగ్గర ఆగారు. ఒకేసారి ఊళ్ళోకి 4 కార్లు రావడం, అందులో నుంచి బిలబిల్లాడుతూ పిల్లా పెద్ద కిందకి దిగి గుళ్ళోకి వెళ్ళడంతో పూజారి ఉక్కిరిబిక్కిరైపోయాడు. పరిగెత్తుకొచ్చాడు. అతనికి అన్నపూర్ణమ్మ గురించి గాని, ఆ కుటుంబం గురించి గాని, చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రాఘవరామయ్య కుటుంబం గురించి కానీ తెలీదు. కానీ చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రాఘవరామయ్య కుటుంబం ఆ ఊరు ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిందని మాత్రం తెలుసు. అన్నపూర్ణమ్మ వివరాలు చెప్పింది. కుర్ర పూజారి గుడకలు వేశాడు. ఇంటికి వెళ్ళి తన తండ్రిని తీసుకొచ్చాడు. పాత ముఖాలు కనిపించడంతో గబగబా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడాయన. ఈ వార్త ఊరంతా తెలిసి ఒక్కొక్కరుగా వచ్చి పలకరించిపోతున్నారు. పిల్లలు వింతగా చూస్తున్నారు. నానమ్మ, ఈ ఊళ్ళో ఇంతమందికి మనం తెలుసా? నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి మనం ఎప్పుడు ఇక్కడ మన ఇంటికి రాలేదేంటి అని పిల్లలు అడుగుతుంటే
అన్నపూర్ణమ్మ జవాబు దొరక్క తలొంచుకుంది. వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తున్నారు. అయిన వాళ్ళు మాత్రం రాలేదని అన్నపూర్ణమ్మ మనసు కొట్టుకులాడుతుంది. చీకటి పడుతుంది. ఎక్కడో ఒకచోట తలదాల్చుకోవాల్సిందేగా. పెద్దమ్మ ఆ పిలుపుకు గుండె గొంతులోకొచ్చి కొట్టుకుంది. 2 చేతులు వచ్చి ఆమె చేతుల్ని తాకాయి. ఇదేంటి పెద్దమ్మ, ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? అందరూ పదండి, మన ఇంటికి వెళ్దాం అన్నాడు కృష్ణ. వాడు తన మరిది కొడుకు, దమయంతి పెద్ద కొడుకు. వాడి కాలు చూసినా అన్నపూర్ణమ్మ మనసు పశ్చాత్తాపంతో పరితపించిపోయింది. మన ఇల్లు ఎక్కడుంది? పిల్లలందరూ ఆశ్చర్యానందాలు వెల్లబుచ్చుతున్నారు. కృష్ణ ముందు నడుస్తుంటే 4 కార్లు అతడికి వెంబడించాయి. పిల్లలు నడక మొదలుపెట్టారు. అక్కడున్న ఇళ్ళన్నీ గమనిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ఇళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని ఇళ్ళు పాతకాలం నాటి మేడలు, మండువా లోగిళ్ళు. ఇళ్ల ముందున్న పెద్ద పెద్ద చెట్లు వచ్చిన వాళ్ళెవరా అని ఆరా తీస్తున్నట్లున్నాయి. చాలామంది దారిలో వరుసలు పెట్టి పలకరిస్తున్నారు. చాలా కాలం నాటి పెద్ద మేడ దగ్గర ఆగాడు కృష్ణ. ముందు గేటు పైన అటు ఇటు టీవీగా 2 సింహాల బొమ్మలు వచ్చిన వాళ్ళందరినీ పలకరించాయి. అన్నపూర్ణమ్మ కారు దిగి బెరుగ్గా చూస్తుంది. 2 గుమ్మాలు తనే పెట్టించింది. సింహద్వారం ఎంతో పెద్దది ఉండేది. వేర్పాటు వాదంతో 2 ఉండాల్సిందే అని పట్టుపట్టింది. సింహద్వారాలు 2 ఉండరాదని మామూలుగా 2 గుమ్మాలు పెట్టించారు మామగారు చెంచురామయ్య. ఎత్తైన అరుగుపైన ఊగే నగిశీల కుర్చీలో టీవీగా కూర్చుని ఉండే చెంచురామయ్య ముందు ఎందరో పనివాళ్ళు, ఊరివాళ్ళు చేతులు కట్టుకొని ఆయన అన్నతి కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు. ఆయన పోయాక ఆ కుర్చీ నాదంటే నాది అని లాక్కొని మొత్తానికి ఇరక్కొట్టి పొయ్యిలో పడేశారు. అత్తగారు ఎంతగానో విలువెల్లాడిపోయింది. తలుచుకుంటే సిగ్గుగా ఉంది ఇప్పుడు తనకి. రండి రండి అని అందరూ ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతుంటే అన్నపూర్ణమ్మ కళ్ళు తోడికోడలు దమయంతి కోసం వెతుకుతున్నాయి. ఎన్నోసార్లు కాళ్లతో తన్నిన గడపని భక్తిగా కళ్ళకద్దుకుంది. ముక్కుతూ మూలుగుతూ కార్లు దిగిన కోడళ్ళు వాళ్ళందరి ఆహ్వానానికి లొంగిపోయారు. తమని ఆదరించటానికి ఇక్కడ ఒక కుటుంబం ఉంది, అది చాలు అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళకి. అనామకుల్లా ఆ ఊళ్ళో గడపాలేమో అనుకుంటూ వచ్చారు. కానీ పిల్లలు కలిసిపోయారు. తోడికోడళ్ళు సొంతమైపోయినట్లు కలివిడిగా పలకరించుకుంటున్నారు. ఆడపడుచులు పరిచయాలు అక్కర్లేదన్నట్టు వదినల్ని ఆట పట్టించి ఆడుకుంటున్నారు. అన్నదమ్ములు ఇల్లంతా తిరిగి చూస్తున్నారు. కోల్పోయిన నిధి నిక్షేపాల్ని కళ్ళింత చేసుకొని చూస్తున్నట్టు తాకి చూస్తున్నారు రవిచంద్ర, రామకృష్ణ. మనవళ్ళు ముని మనవళ్ళ సందడిలో ఆ ఇల్లు తిరణాలే అయ్యింది. హాల్లో అందరి ఫోటోతో పాటు తను తన భర్త రఘురామయ్య కలిసి ఉన్న ఫోటో కూడా ఉండటం గమనించింది అన్నపూర్ణమ్మ. తనకంటే దమయంతి నయం, పిల్లల్లో సంస్కారం నింపింది. తను తన పిల్లలకి స్వార్థం నేర్పించింది. బంధాలకు దూరంగా, బంధుత్వాలకు దూరంగా, చాలా దూరంగా. పెద్దమ్మ, పెదనాన్న సంవత్సరికం ఈ ఏడు ఇక్కడ జరగటం నిజంగా చాలా బాగుంటుంది. నేను అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటాను అంటున్నాడు కృష్ణ. అన్నపూర్ణమ్మ కళ్ళు చెమ్మతో మసకబారాయి. కృష్ణ అన్నట్లే చకచక అన్ని పనులు పురమాయించాడు. ఆ ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా అతనికున్న పలుకుబడి చూస్తుంటే మామగారు చెంచురామయ్య గుర్తొచ్చారు అన్నపూర్ణమ్మకి. వ్యాపారంలో తన కొడుకులు ఇద్దరూ చాలా ఎత్తుకెదిగారు. చాలామందిలో వాళ్ళు ఒకరుగా ఉన్నారు అంతే. కానీ దమయంతి పిల్లలు అలా కాదు, సొంతూల్లో తమ కుటుంబ ఉనికిని నిలబెట్టుకున్నారు. చెంచురామయ్య వారసత్వాన్ని నిలబెట్టారు. అనగనగా ఈ ఊళ్ళో చెంచురామయ్య అనే ఒక మోతుబరి రైతు, ఆయనకి 2 కొడుకులు. అందులో పెద్ద కొడుకు ఆస్తులు అమ్ముకొని ఎక్కడికో వలస వెళ్ళిపోయాడు అని చెప్పుకునే పరిస్థితి రానివ్వకుండా శ్రీనివాసరావు వారసుడిగా తండ్రంతా ఎత్తుకి ఎదిగి ఊళ్ళో పరువు దక్కించుకున్నాడు.
తర్వాత ఆయన పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డా ఆ ఊరిని వదిలి దూరంగా పోలేదు. పూలు కట్టెలు ఒకే చోట అమ్మి అదే ఊర్లో స్వేచ్ఛగా తిరిగారు వాళ్ళు. మరి తను తన భర్త పిల్లలు ఎక్కడికో వలస వెళ్ళి పరాయి చోట స్థిరపడ్డారు. సంపాదన అనే చట్రంలో కొట్టుమిట్టాడుతూ క్యాలెండర్లు మారుతున్న కొద్దీ తమ ఉనికినే మర్చిపోయారు. చివరకు ఏం సంపాదించారు? పేరు, ప్రతిష్ట, డబ్బు, సుఖం అన్నీ ఉన్నా ఇది నా పుట్టిన ఊరు, నా సొంత ఊరు అని గట్టిగా చెప్పుకోలేని సంశయం. అన్నపూర్ణమ్మలో ఆలోచన తరంగాలు. ఇసుక వేస్తే రాలనంత జనం. రఘురామయ్య ఆబ్దికం చాలా పద్ధతిగా పండుగలా జరిగింది. పెద్దనాన్న చాలా సంతోషపడిపోయి ఉంటాడు పెద్దమ్మా. అంతా నువ్వనుకున్నట్టే జరిపించాం కదా, ఎక్కడన్నా లోటుపాట్లు జరిగాయా అని ఆప్యాయంగా అడిగాడు కృష్ణ. లేదురా, అంతా చాలా బాగా జరిగింది. ఇన్నాళ్ళు ఆబ్దికాలు జరిగినా ఏదో ఆనవాయితీ ప్రకారం చేసేవాళ్ళం. ఎక్కడో లోటుగా అనిపించేది. ఇప్పుడు ఆ లోటుకి అర్థమేంటో నాకు, నాతో పాటు పిల్లలందరికీ అర్థమైంది. రఘురామయ్య కుటుంబం ఎప్పుడో ఊరు వదిలేసింది. ఇన్నాళ్లకు ఆ కుటుంబానికి ఊరు గుర్తొచ్చింది అని కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అనలేదు. చెంచురామయ్య బలగం ఎంత పెద్దదో కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, అబ్బో కుటుంబం అంటే ఇలాగుండాలని వాళ్ళంటుంటే చాన్నాళ్ళకి నా కడుపు నిండిపోయిందిరా కృష్ణ అని అన్నపూర్ణమ్మ కన్నీళ్లు దాచుకోకుండా చెప్పింది. ఇలాంటి ఓ రోజు రావాలని మా అమ్మ చాలా కాలం ఎదురు చూసింది పెద్దమ్మ. మీరు ఎప్పుడు వచ్చినా గౌరవించాలని అమ్మ తన ఆఖరి మాటగా చెప్పింది. మేం చేసిన తప్పు మీరు చెయ్యొద్దని అమ్మ తన పైన ప్రమాణం చేయించుకుంది. దమయంతిని ఒక్కసారి చూడాలనుందిరా. ఒక్కసారి గట్టిగా గుండెలకు హత్తుకొని నన్ను క్షమించమని వేడుకోవాలనుందిరా కృష్ణ. ఎంత దూరమో చూసావా? కనీసం తను చనిపోయిన విషయం కూడా మా వరకు చేరలేదు. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు చుట్టూ చేరి గోలగోల చేసి ఏడుస్తాయి. కానీ మేం చూడు అంటూ నెత్తి బాదుకుంది అన్నపూర్ణమ్మ. జరిగిపోయినవన్నీ వదిలే పెద్దమ్మా. చాలాసార్లు ఫోన్ చేయమని అమ్మ అనేది. ఎప్పుడూ మీ అడ్రస్సు మాకివ్వలేదు. కనీసం మీ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలీదు. మన ఊరు కర్ణం గారి పెద్దనాన్న ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి దానికి ప్రయత్నించాను. మనుగడలో లేదనే ఆన్సర్ వచ్చింది. అందుకే కనీసం చావు కబురు కూడా చేరేయలేకపోయాను. నన్ను క్షమించి పెద్దమ్మా అన్నాడు కృష్ణ. అందరూ సంతోషాన్ని మూట కట్టుకొని తిరిగి బయలుదేరారు. అన్నపూర్ణమ్మ తోడికోడలి ఫోటో వైపు తదేకంగా చూసింది. దమయంతి, నన్ను క్షమించు. నేను చేసిన తప్పును అప్పుడు కప్పిపుచ్చుకున్నా ఇప్పుడు కృష్ణ అవటివాడ్లా తిరుగుతుంటే చూస్తూ భరించలేకపోతున్నాను. అసూయతో కోడివైపు కర్ర విసురుతున్నానని అబద్ధం చెప్పి నీ కొడుకు కాలికే దాన్ని గురిపెట్టాను. ఈ పాపం నన్ను ఆనాటి నుంచి వెంబడిస్తూనే ఉంది. నేను పాపాత్మురాలిని దమయంతి. వాడు ఆప్యాయంగా పెద్దమ్మ పెద్దమ్మ అని నా వెంట తిరుగుతుంటే నేను చేసిన పాపం తాలూకా ప్రతిఫలం నన్ను వెంబడిస్తున్నట్టుంది. అంతరంగంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తుంది అన్నపూర్ణమ్మ. అమ్మా, ఇంక బయలుదేరదామా? కొడుకులు తల్లి చేతులు అందుకున్నారు. పెద్దమ్మ, ప్రతి సంవత్సరం ఇక్కడికే రావాలి. ఇక మీదట పెదనాన్న సంవత్సరికం ఇక్కడే జరగాలి. కృష్ణ మాటలు వింటూ కార్లు బయలుదేరాయి. అన్నపూర్ణమ్మ తన చేతిలో ఉన్న కృష్ణ చేతిని మెల్లగా వదిలిపెట్టింది. వెళ్ళిపోతున్న వాళ్ళందరి వైపు పాతకాలం నాట ఆ ఇంటి గుమ్మం దిగులుగా చూస్తుంది. మళ్ళీ వస్తారా అన్నట్టుగా. ఇదండి వాళ్ళ మన కథ. అందరి మనసును తాకే కదా. ఇప్పుడున్న ఆవేశాలు రేపుండకపోవచ్చు. ఇప్పుడున్న ఆలోచనలు రేపుండకపోవచ్చు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనల్ని మనమే నిందించుకున్నట్లు కాకుండా మనల్ని నలుగురు గౌరవించేలా ఉండాలి. అలానే మనుషులు ఉన్నప్పుడే వాళ్ళని మిస్ అవుతున్నా లేక కోపమైనా ఏదైనా తీర్చేసుకొని మళ్ళీ కలిసిపోతే బాగుంటుంది. తర్వాత ఎన్ని అనుకున్నా ఎంత ప్రాధాయపడ్డా వాళ్ళు రారు.
వాళ్ళ ఫోటోలకి క్షమాపణ చెప్పాల్సిందే అన్నపూర్ణమ్మలాగా. ఇదండి వాళ్ళ మన కథ. కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మన ఛానల్లో మరెన్నో మంచి మంచి కథలు ఉన్నాయి, ఒకసారి చూసేయండి. అలానే ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.